హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్న హోమ్ ఆర్కిటెక్చర్. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన యొక్క ఛానల్‌కి మీరు వచ్చుంటే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే ఇలాంటి కన్‌స్ట్రక్షన్‌కి సంబంధించిన వీడియోస్, ఎలివేషన్స్ గానీ, ఇంటీరియర్స్ గానీ, ఆహ్, అలానే ప్లాన్స్ గానీ మీకేమైనా కావాలంటే కనబడే ఈమెయిల్ ద్వారా సంప్రదించండి. ఇలాంటి వీడియోస్ కోసం మన యొక్క ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ చాలా వీడియోస్ చేయడం జరిగింది. ఒకసారి మన ఛానల్ చెక్ చేయండి. మీకు కావాల్సిన సమాచారం అందుతుంది. లేని సమాచారం కోసం కామెంట్‌లో తెలియజేస్తే దాని గురించి వీడియో చేయడం గానీ ప్రయత్నిస్తాము. ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియోలో ఆల్రెడీ 2 వీడియోస్ చేయడం. ఇల్లు కట్టేటప్పటి నుంచి ఏ విధంగా స్టార్ట్ చేయాలా, ఎలాగా అనే ప్రాసెస్ అనేది మనం చెప్పడం జరిగింది. ఈరోజు వీడియోలో బేల్దారి మేస్త్రితో ఏ విధంగా మాట్లాడాలా, లేబర్ కాంట్రాక్ట్ అనే దాని గురించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా అనేక మందికి మన యొక్క ఛానల్ రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌లో గానీ, మీ బంధువుల్లో గానీ ఎవరైనా కన్‌స్ట్రక్షన్ సంబంధించిన ఫీల్డ్‌లో గానీ, చదువుతున్నా గానీ వాళ్ళకి బీటెక్ అంటే సివిల్ ఇంజినీర్ చదువుతున్న వాళ్ళకి మన యొక్క ఛానల్‌ని పరిచయం చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం టాపిక్‌లోకెళ్తే, హాయ్ ఫ్రెండ్స్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల వంటి ఈ-కార్ట్ వెబ్‌సైట్స్‌లో డైలీ 60 ఆర్ 50% ఆఫర్స్ వస్తుంటాయన్నమాట. అవి 1 డే ఆర్ 2 డేస్ లేదంటే 1 అవర్, 2 అవర్స్‌లో ఎక్స్‌పైర్ అయిపోతుంటాయి. అలాంటి ఆఫర్స్ వెంటనే మీకు నోటిఫికేషన్ కావాలంటే మన యొక్క చిన్న హోమ్ ఆఫర్స్‌లో జాయిన్ అవ్వండి. మీకు డైలీ ఇలాంటి ఆఫర్స్ వచ్చిన వెంటనే మీకు నోటిఫై అవుతుంటాయి ఈ యొక్క టెలిగ్రామ్ ఛానెల్‌లో. ఉదాహరణకు చూడండి, ఈ యొక్క ఏసీ 29,990 47% ఆఫ్‌లో వస్తుంది. 56,000 అనమాట యాక్చువల్‌గా ప్రైసు. 47% ఆఫర్‌లో ఉందనమాట. ఇలాంటి ఆఫర్స్ ఇలాంటివి చాలా వస్తుంటాయి. వెంటనే కావాలంటే మనకు టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. మీకు ఈ ఆఫర్స్ డైలీ నోటిఫికేషన్‌లో వస్తుంటాయి. ఓకే ఫ్రెండ్స్, థాంక్ యూ. బేల్దారి మేస్త్రికి ఎంత ఇవ్వాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాము. ఫస్ట్ బేల్దారి మేస్త్రికి ఎంత ఇవ్వాలి అనే దానికన్నా మనము వాళ్ళు ఏమేమి వర్క్ చేస్తారనే దాన్ని మనం క్లారిటీ తీసుకోవాల. కాబట్టి ఒక్క అడుగుకి ఇచ్చే ధరలో వారు ఏమేమి చేస్తారు. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఉదాహరణకి ఒక ఒక ఏరియాలో వచ్చి గజముల్లో ఉంటుంది. ఒక ఏరియాలో అంకణంలో ఉంటుంది. ఒక ఏరియాలో సెంట్‌లో ఉంటుందన్నమాట. బేల్దారి మేస్త్రికి ఇచ్చే డబ్బులు. కాకపోతే మనకు అడుగులు అనేది మనకు మెయిన్ కాబట్టి ఒక 1 ఫీట్‌కి, స్క్వేర్ ఫీట్‌కి ఎంత ఖర్చవుతుంది? ఎంత వాళ్ళు తీసుకుంటారనే దాన్ని మనం క్లారిఫై తీసుకోవాలి. ఫస్ట్ వాళ్ళు ఒక్కొక్క అడుగుకి మనం ఇచ్చే అమౌంట్‌లో వాళ్ళు ఏమేమి చేస్తారనేది మనం క్లారిటీ తీసుకోవాల. ఉదాహరణకి ఫస్ట్ సిమెంట్ ఏది కలిసినా గాని ఆ పని వాళ్ళదే అనమాట. సిమెంట్ ఎక్కడ కలిసినా గాని ఆ పని వాళ్ళదే అనమాట. కాబట్టి సివిల్ వర్క్ మొత్తం వాళ్ళదే ఉంటుంది. కొన్ని దగ్గరల మట్టి. మట్టి అంటే మనం బేస్‌మెంట్ కట్టిన తర్వాత దాని లోపల మట్టి ఫిల్ చేయాలి గదా! ఆ ఫిల్లింగ్ గాని కొన్ని దగ్గరలో వాళ్ళే తీసుకుంటారు. కొన్ని ఏరియాల్లో మాకు సంబంధం లేదు, ఓనర్ రిస్కే మట్టి ఎయాలని కొన్ని దగ్గరల చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి స్లాబ్. స్లాబ్ వేసేటప్పుడు ఆ రోజు మిల్లర్ తెచ్చిన దానికి, లిఫ్ట్ తెచ్చిన దానికి, ఇంకా ఏ ఇతర ఖర్చులైనా గానీ హాఫ్ ఆఫ్ అమౌంటు బేల్దార్ మేస్త్రిది, హాఫ్ ఆఫ్ అమౌంటు ఓనర్‌ది అనే కొన్ని దగ్గరలో ఉంటది. కొన్ని దగ్గరల అస్సలు మాకు ఎటువంటి సంబంధం లేదు. టోటల్‌గా బేల్దార్ మేస్త్రిదే కాబట్టి ఆయనే మొత్తం చూసుకోవాలనేది కొన్ని కమిట్మెంట్‌లు కొన్ని దగ్గరలో ఉంటాయన్నమాట. అది మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. మీ ఏరియాలో ఏ విధంగా ఉంటుందో దాన్ని బట్టి చేసుకోవాల్సిన అవసరమైనా ఉంటుందన్నమాట. ఇంకోటి మెయిన్ ఏందంటే, వర్క్ స్టార్ట్ అయిన కాడి నుంచి చిన్న చిన్న వస్తువులు ఉంటాయి గదా! మనకు టకారాల కాడి నుంచి గానీ, తడికలనేవి గానీ, లేదంటే స్పాంజెస్ గానీ, చీపుర్లు గానీ, ఇలాంటి వస్తువులన్నీ ఎవరు తీసియాలా? లేదంటే వర్క్ మొత్తము మనం బేల్దారి మేస్త్రికి ఇచ్చాం కాబట్టి మొత్తం ఆయన తెచ్చుకోవాలా అనే దాన్ని గాని మీరు ఖచ్చితంగా దాని గురించి కానీ వాళ్ళని అడగాల్సిన అవసరం ఉంటుందనమాట. ఇయన్నీ మాక్సిమం నేను ముఖ్యంగా మనకు మట్టి పని కాడ, స్లాబ్ కాడ, ఈ చిన్న చిన్న వస్తువులు కొనే కాడ ఎక్కువగా మనకు ఇబ్బందులనేవి వస్తుంటాయి. వీటిని క్లారిఫై చేసుకొని మీరు బేల్దారి మేస్త్రి గారికి వర్క్ ఇవ్వాల. దానికన్నా ఇంకొక ముఖ్యమైన విషయం ఏందంటే, మనం స్లాబ్ ఏరియాకి కాలిక్యులేట్ చేసి ఇస్తున్నామా? ఓకే. స్లాబ్ ఏరియా అంటే మొత్తం స్లాబ్ ఏరియా మొత్తం కాలిక్యులేట్ చేసి అడుక్కి లెక్కిస్తున్నామా? లేదంటే ప్లింత్ ఏరియా అంటే గోడలు కట్టుబడి వరకే కట్టిస్తున్నామా? అంత స్లాబ్ ఏరియా అయితే స్లాబ్ ఏరియా ఎక్కువొస్తుంది. ఓకే. కట్టుబడి ఏరియా అనేది కొద్దిగా తక్కువొస్తుంది. దానికి మనం ఫస్ట్‌లో మాట్లాడేసుకొని తక్కువొస్తుంది. తర్వాత స్లాబ్ ఎక్స్‌టెన్షన్ కాడ వాళ్ళు వేరే రేట్ ఉంటుందనమాట. దానికి మళ్ళీ సెపరేట్‌గా ఏస్తున్నారేందనేది ఇటువంటి వాదనలేం లేకుండా ఒకేసారి స్లాబ్ ఏరియా అనుకుని మాట్లాడేసుకోవడం
ఉత్తమం అనమాట. అంటే మళ్ళీ ఇంక ప్లింత్ ఏరియా అవి ఇవి అనేవి ఏమీ లేకుండా ఓకే. స్లాబ్ ఏరియా ఎంతొస్తే దానికి అడుగుకి ఎంత అనేది మాట్లాడేసుకోవడం బెటర్ అనమాట. ప్రస్తుతానికి ఇప్పుడైతే మార్కెట్‌లో ఒక అడుగుకి రూ. 330 నుంచి రూ. 350 వరకు జరుగుతుందనమాట మార్కెట్‌లో. కొన్ని ఏరియాలో రూ. 10 అటుగా ఇటుగా ఉండొచ్చు. ప్రస్తుతానికైతే ఇదొక రేట్ అనేది రన్నింగ్‌లో ఉంది. ప్రస్తుతానికి ఇప్పుడుండే పరిస్థితుల్లో. దీన్ని బట్టి మీరు మీ యొక్క బిల్డర్ మేస్త్రితో మీ ఉండే ఏరియాలో అడుగుల్లో మాట్లాడుకుంటారో, గజంలో మాట్లాడుకుంటారో, అంకణంలో మాట్లాడుకుంటారో అది మీ ఇష్టము. వాటిని పరిగణనలోకి తీసుకొని మాట్లాడుకోండి. వారు ఏమేం చేస్తారో పూర్తిగా తెలుసుకొని ఒక అగ్రీమెంట్ క్రియేట్ చేసుకొని ఆహ్, వర్క్ స్టార్ట్ చేయడం మంచిదన్నమాట. ఎటువంటి ఇబ్బందులు మీకు గాని, తర్వాత వాళ్ళకి గాని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ విధంగా అగ్రీమెంటు చేసుకొని బేల్దార్ మేస్త్రితో వర్క్ స్టార్ట్ చేపించుకోవడం ఉత్తమం అనమాట. ఇలాంటి మీకు ఈ సమాచారం నచ్చితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ గాని, ఏమైనా ఉన్నా గాని కామెంట్‌లో తెలియజేస్తే దాని గురించి ఒక వీడియో చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ అలాగనే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.